రెస్పాండ్ అయ్యి ఈ తాత్కాలిక మరమ్మతుల కోసం ఇప్పుడు డబ్బులు ఇచ్చారు. అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కానీ అధికారులు కానీ దగ్గరుండి చేయించండి. మళ్ళీ 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 పోకూడదు. పోనీ ఇప్పుడు టెంపరీ చేస్తున్నాం, ఆ టెంపరీ అయినా కరెక్ట్గా చేయాలి. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఫర్దర్గా ఏం చేయాలో మనం ఆలోచించి మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా చూస్తాం. ఆల్రెడీ మనం సార్కి సీఎం గారికి ఫైల్స్ పెట్టున్నాము దీని గురించి. సో ఎఫ్టీఆర్ ఫండ్స్ కోసం కూడా అడుగున్నాము. అవి వచ్చినప్పుడు ఇంకా పటిష్టంగా చేస్తాం. ఇప్పుడు తాత్కాలిక ఎఫ్టీఆర్ ఇది మనకి ఇచ్చారు పొర్లు కట్టల మరమ్మతుల కోసం. మనము ఇలా వర్షాలు వస్తున్నాయి మాకు. పోయినసారి పెన్నాలో నీళ్లు వదిలినప్పుడు కూడా మాకు ఈ పొర్లు కట్టలన్నీ తెగిపోయి ఊర్ల మీదకి గ్రామాల మీదకి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే సమస్య తలెత్తుతుంది అని ఎప్పుడైతే మనము ఒక 4-5 రోజుల క్రితమే గవర్నమెంట్ తెలిపాము, కలెక్టర్ ఎం గారికి చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ తాత్కాలిక మరమ్మతుల కోసం ఇప్పుడు డబ్బులు ఇచ్చారు. దాన్ని ఇమీడియట్గా రేపటి నుంచే మీరు పనులు మొదలుపెట్టి మళ్ళీ మనకి తుఫాన్లు అవన్నీ వచ్చే లోపల అది జాగ్రత్తగా ఉండండి. అలాగే అధికారులందరూ కూడా మీకు ఇప్పుడే చెప్పాను మళ్ళీ ఏం చేస్తుంది రోజు చాలా నేను చెప్పి గొడవ పెట్టిన గుల్లిగా ఈ రోడ్ పెట్టిస్తాను కాబట్టి నేను కూడా రేపు కలెక్టర్ గారితో మాట్లాడతాను సార్ పోయేదానికి. ఆ కేర్ తీసుకోవాల్సింది మీరు సిఐ గారు సరేనా. తర్వాత నాకు తెలియదు మేడం వాళ్ళు పోయారు ఇటు తిప్పుకున్నారు అటు తిప్పారని నేను ఒప్పుకోను. జాగ్రత్తగా దాని గురించి ఎవరు కూడా రైతులు కానీ ఊర్లో వాళ్ళు కానీ అందరూ కూడా అది జాగ్రత్త పోయేదానికి. ఆ కేర్ తీసుకోవాల్సింది మీరు సిఐ గారు సరేనా. తర్వాత నాకు తెలియదు మేడం వాళ్ళు పోయారు ఇటు తిప్పుకున్నారు అటు తిప్పారని నేను ఒప్పుకోను. జాగ్రత్తగా దాని గురించి ఎవరు కూడా రైతులు కానీ ఊర్లో వాళ్ళు కానీ అందరూ కూడా అది జాగ్రత్త. ఇదే విధంగా బుక్కులు ఉన్నాయమ్మా. ఇది ఆల్రెడీ మన ఇంటి ముందు ఉన్న కలెక్టర్ కూడా చెప్పున్నాం. ఇప్పుడు మళ్ళీ రేపు కొత్త కలెక్టర్ వచ్చారు కాబట్టి ఒకసారి ఈ వాన్లు తగ్గిన తర్వాత కళావులు తగ్గిన తర్వాత కలెక్టర్ దగ్గర పోయి చెప్తాము. ఏం మాట్లాడతారో చూస్తాం. జేసీ గారికి కలెక్టర్ గారికి మన నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే సోమశిల జలాశయం నిండిపోయింది. విపరీతంగా నీళ్లు రావడం జరిగింది. దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ 90,000 క్యూసెక్ నీళ్లు వదిలినాం పెన్నాకి. దానివల్ల పెన్నా పొర్లు కట్టలు మనకి ఇబ్బంది అయ్యి ఇంతకు ముందు 21-22లో ఇది జరిగినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీ ఈ పొర్లు కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది. ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా మానవత్వము అన్నీ కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు కట్టల తాత్కాలిక మరమ్మతు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఆ ఫండ్స్తో రేపటి నుంచే ఇమీడియట్గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ ఒక్క పొర్లు కట్టల మరమ్మతే కాదు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్తాం. అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకొక 2-3 రోజుల్లో కూడా 28-29 మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే తుఫాన్ షెల్టర్లు కూడా రెడీ చేసుకో ఉండాలి. అండ్ ఆల్రెడీ అందరికీ టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చున్నాం. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈ పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగినా ఇమీడియట్గా మీకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది, అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి
కలెక్టర్ గారికి ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను. సో మనము సీఎం గారి ద్వారా అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమీడియట్గా ఈ పొర్లు కట్టల మరామతులు రేపే మొదలు పెట్టాలని అధికారులని కోరుకుంటున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.